సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను
తుదముట్టించుటేనా దర్శనమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము దేవుని స్తోత్రం ఆయన ఇక్కడ లాడుచున్నది ఆయన అభిషేకము ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన ఆత్మ ఆయన ఆత్మ ఆయన ఆత్మ ఇక్కడ సంచారము చేయుచున్నది ఆయన అభిషేకము ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడుచున్నది ఆయన ఆత్మ ఇక్కడ లాడుచున్నది ఆయన సన్నిధిలో ఆనందించండి ఆయన ఇక్కడ సంచారము చేయుచున్నాడు ఆయన దేవదూతల కృప ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన ఆవరణంలో ఉన్నది ప్రతి ఒక్కరు స్తుతించండి ఆయన సన్నిధిలో ఆయన ఆత్మను పొందుకోవడానికి ఆయన కృపను పొందుకోవడానికి ఆయన యొక్క ఆత్మను ఆనందించడానికి స్తుతించండి ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని కడుగబడినందున యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ హర్షించెను నా హృదయ సీమ మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడ మీ బంగారు పాదాల కోట్లాది స్తోత్రాలయ్యా మీ ఉచితమైన కృప చేత దయ చేత కనికరము చేత అయా మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి అయా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని మహింపరచడానికి అయా మిమ్మల్ని గణపరచడానికి నైనా ఒట్టివారమైన మాకు అయా మట్టివారమైన మాకు అయా దేనికి పనికి రాని మాకు అయా నా తండ్రి మా నామమును తలంచడానికి కూడా అవకాశం లేని మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి అయా ఈ రీతిగా నా తండ్రి నైనా మీ సన్నిధిలో మమ్మల్ని నైనా కూర్చున్న విధానానికే మీ కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ప్రభా నీ సన్నిధిలో ఉన్న మేము ప్రభా అయా మిమ్మల్ని ఆరాధించి మా హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాం ప్రభా అయా శ్రేష్టమైన మాటల కొరకు అయా మా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం నాయనా అయా ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి ప్రభా అయా మీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి నాయనా అయా మా మధ్యలో మీరు సంచారము చేయండి అయా ఆత్మ లేనివాడు నావాడు కాడని మీరు చెప్పినారు ప్రభా అయా వచ్చిన మేము నా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేవారుగా మమ్మల్ని చేయండి నాయనా అయా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభా అయా మీ మీద ఆధారపడే మనసును మాకు దయచేయండి ప్రభా అయా నామకార్థపు స్థితి మాలో నుంచి తీసివేయండి నాయన అయా నిర్లక్ష్యతను
కృపను తీసివేయండి ప్రభువా. అయ్యా నీ పాద సన్నిధికి నాయన అయ్యా వచ్చే మేము అనేకులకు దిక్చూచిగా మారుటకు సహాయము చేయండి అయ్యా. అయ్యా మీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. అయ్యా మీ తాకిడిని మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మా మధ్యలో మీరు సంచారము చేస్తున్నారయ్యా. మీ దేవదూతలు ఇక్కడ సంచారము చేస్తుండగా మీ అభిషేకమును ఇక్కడ ఉంచండి నాయన. మీ తాకిడిని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో వచ్చిన మేము ప్రభువా అయ్యా వచ్చినట్లు వెళ్ళిపోకుండా ప్రభువా నాయన అయ్యా మిమ్మల్ని మోసుకొని వెళ్ళే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. అయ్యా లోకంలో ఉన్న పాపము అయ్యా శాపము అయ్యా మోసము అయ్యా నా తండ్రి మా మీద పడకుండానట్లుగా నా తండ్రి నైనా అయ్యా వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి నైనా. అయ్యా మా కుటుంబాలకి నైనా ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి నైనా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించెను. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యేసు ఆ చిరకను పుచ్చుకొని, చిరక అనగా నోటికి దాని యొక్క రుచిని తెలియపరిచే పదార్థం. ప్రతి పదార్థానికి ఒక రుచి ఉంటుంది. దానికి ఒక రుచి ఉంటుంది. ఉప్పుకి ఒక రుచి ఉంటుంది. కారానికి దాని గుణం తెలియపరుస్తుంది. చిరక యొక్క గుణం ఏంటి? చేదు. ఏంటి? అట్టాంటి చేదు కాదండి, కఠినమైన చేదు. ఒక్క చుక్క మన పెదాలకు కానీ నాలుగు కానీ అయితే అది ఒళ్ళంతా కూడా షేక్ చేసేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుంది? కరెంట్ షాక్ కొడితే అంతవరకే షాక్ కొడుతుందా? ఎలా ఉంటుంది? బాడీ అంతా చిటికినేల వరకు వెళ్ళి మనిషిని ఊపేస్తుంది. అంటే దాని యొక్క పవర్ ఎంత? ఇక్కడేమో కొనలో టచ్ అవచ్చేమో, కానీ శరీరం అంతటికి ప్రయాణం చేసి చివరి వరకు అది పనిచేస్తుంది. చిరకు కూడా అంతే. హల్లెలూయా. అయితే కరెంట్ ఏం చేస్తుందంటే మనిషిని ఆ రీతిగా విలవిలలాడించి ప్రాణం తీసేసుకుంటుంది. చిరక ఏం చేస్తుందంటే రక్తాన్ని విరిచేస్తుంది. ఏం చేస్తుంది? రక్తాన్ని విరిచేస్తుంది. రక్తాన్ని విరిస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఏమవుతుంది? చిరక్కింత పవర్ ఉందన్నమాట. పవర్ కరెంట్కి ఎలాంటి పవర్ ఉందో చిరక్కి కూడా అంత పవర్ ఉంది. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ఆ చిరకను పుచ్చుకొని తల వంచి సమాప్తమైనదని ఆయన తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్ అని మనము వింటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఆయన ఎవరు అని ఆయన మనం ఆలోచిస్తే సృష్టిని సృజించిన సృష్టికర్త. రెండవదిగా ఆయన ఎందుకు ఇలాంటి మరణాన్ని పొందాడు అనంటే సృష్టిని రక్షించుకోవటం కోసం. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రయాసపడతారు. అప్పుడప్పుడు డబల్ డ్యూటీలు చేస్తారు, రాత్రి పగళ్ళు కూడా చేస్తారు. పిల్లలు ఏమంటారు? ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ డబల్ డ్యూటీలు? మామూలు ఉద్యోగంకి వెళ్తున్నావు కదా, టయానికి ఇంటికి వచ్చేయచ్చు కదా, ఉన్నదాంతో సర్దుకుందా కదా అని అంటారా? అనరు. ఒకవేళ అంటే భార్య అంటది, ఎందుకంటే అంత కష్టపడుతున్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, దేవుడు ఇచ్చిందంతా జాగ్రత్త చేసుకుందాం, ఎందుకు ఎక్కువగా కష్టపడితే ఆరోగ్యం క్షీణించిపోతుంది, అనారోగ్యం వస్తే వచ్చిన డబ్బులు మరలా డాక్టర్కి ఇచ్చేయాలి కదా, ఎందుకు ఉన్నదాన్ని తృప్తి పొందని జ్ఞానవంతురైన స్త్రీ అంటది. మిగతా వాళ్ళైతే, డబ్బు నాశించే వాళ్ళైతే డైలీ నైట్ డ్యూటీకి వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తాయి అంటది. దేవునికి స్తోత్రం కరుణగాక. నువ్వేమైపోయినా పర్లేదు, డైలీ డ్యూటీకి వెళ్ళి డబ్బులు ఎక్కువ తీస్తారా అంటది అర్థం కాని స్త్రీ అయితే. అర్థమైన స్త్రీ అయితే ఆరోగ్యం ఉంటే చాలయ్యా, తినటానికి ఉంటే చాలయ్యా, అంతెందుకు కష్టపడతావు, అనారోగ్యం అయితే వచ్చిన డబ్బు అంతా కూడా డాక్టర్కి వెళ్ళాలయ్యా, కాబట్టి ఉన్నదంతా తృప్తి పొందామయ్యా అని జ్ఞానవంతురాలు అంటది. పిల్లలకు ఆ విషయాలే తెలియదు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన తన తండ్రి రాజ్యంకి వెళ్ళిపోయిన ఈ విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోవట్లా. ఒక తండ్రి యొక్క కష్టాన్ని ఏ రీతిగా కొంతమంది అర్థం చేసుకుంటున్నారో చేసుకోవట్లేదో, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును, ఆయన రాకడను, ఆయన యొక్క ప్రేమను ఎవరు అర్థం చేసుకోవట్లా. అర్థం చేసుకున్న వాళ్ళు రక్షించబడుతున్నారు. రక్షించబడిన వారు అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని యొక్క పోకడ ఎలా ఉందో పరలోకానికి అలాంటి పోకడ కొరకు సిద్ధమవుతున్నారు. కొంతమంది పోకడ కొరకు సిద్ధపట్ల ఎంతకాడికి తినటం, త్రాగటం, సుఖించడం, సమకూర్చుకోవటం, దీని కొరకు కష్టపడుతున్నారు చాలామంది. అంటే వీళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కరుణగాక. వీళ్ళకేంటండి తెలీదు. కాబట్టి దేవాతి దేవుడు భూమి మీదకు వచ్చి ఆయన సమాప్తం చేసింది. ఆ సమాప్తంలో దాగి ఉన్నటువంటి విలువైన ఆశీర్వాదాలు 10 ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నిటినీ కూడా భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కులమతం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన మరణాన్ని, ఆయన రాకను, ఆయన చేసిన అన్నిటినీ త్యాగాన్ని, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రాకపోతే మనకు మనుగడ లేదు భూమి మీద, రాకపోతే మనకు ఒక క్రమం లేదు. జంతువులు, మనుషులు, పక్షులు, జలచరాలు అన్నీ కలిసి బ్రతకూడదని దేవుడు జంతువులకు ఒక ప్లేస్ ఇచ్చాడు, జలచరాలకు ఒక ప్లేస్ ఇచ్చాడు, బర్డ్స్కి అంటే దాన్ని ఏమంటారు, పక్షులకు ఒక ప్లేస్ ఇచ్చాడు, మనుషులకు ఒక ప్లేస్ ఇచ్చాడు కదండి. అన్నింటిని కలిసి జీవించమన్నాడు అన్నాడా. పులులంతా కూడా అద్దెలలో ఉండొచ్చు, ఈ వీధిలో సింహాలు ఆ వీధిలో ఉండొచ్చు, అవతల వీధిలో మనుషులు ఉండొచ్చు, అవతల వీధిలో జలచరాలు ఉండొచ్చు అని పెట్టాడా. ఎక్కడ వాళ్ళకి స్థలాలు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. దీని అంతటిని కూడా పరిరక్షించి కాపాడటానికి దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి మనలను ఈ లోక సంబంధమైన వేటి ద్వారా మనము ఇరుకున పడకుండా, మరణము కాకుండా, ఓడిపోకుండా మన ఆత్మలన్నిటినీ కూడా ఆయన తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన చిరకను పుచ్చుకొని సమాప్తమైనదన్నాడు. ఆ సమాప్తం ఏమేమి చేశాడు అని అంటే 10 కార్యాలను ఆయన ముగించి సమాప్తమని తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కరుణగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, మొట్టమొదటిది పాపమును ఆయన, పాపపు ముళ్ళును ఆయన, పాపము ద్వారా వస్తున్న మరణమును ఆయన మన మీద పని చేయకుండా ఆయన వాటిని సమాప్తం చేశాడు. పాపమునకు కర్త సాతాను, అపవాది. పాపమునకు క్రియ చేసేది శరీరం, పాపము ద్వారా వచ్చేటువంటిది మరణం. వీటన్నిటిని కూడా మన మీదకి రాకుండా ఆయన ఏం చేశాడండి, సమాప్తం అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది పాపమును జయించాడు. మనము పాపమునకు మనము అప్పగించబడుటకు ఆ అధికారం, పాపపు అధికారం మన మీద లేకుండా ఆయన చేసిన మరణము, జయము అంటే పునరుద్ధానము ద్వారా ఆ పాపపు అధికారం మన మీద పని చేయకుండా దాన్ని ఆయన జయించేశాడు. మన మీద ఇక పాపము అనేటువంటి, మరణము అనేటువంటి ఆ యొక్క మరణము ద్వారా వచ్చే అగ్ని గుండం అనే శిక్ష ఇక మన మీద లేదు అని ఆయన చెప్పాడు. ఎవరెవరైతే ఈ యొక్క సమాప్తం అన్నటువంటి మొట్టమొదటి పాయింట్లో, ఎవరెవరైతే మొట్టమొదటి విషయంలో, ఎవరెవరైతే ఇంకా శరీర విషయంలోనూ, లోకంలో ఉండే పాపము విషయంలోనూ, యేసుక్రీస్తు ప్రభువారు పాపం నిమిత్తం మరణించి జయించిన విషయంలో రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో ఆ రీతిగా అప్పగించుకున్నట్టుకు నీవు నేను సంసిద్ధంగా ఉండలేదో వాళ్ళకు శిక్ష ఉంటుంది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారికి భూమి మీద మరణము తర్వాత అగ్నిగుండం అనే శిక్ష లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే రక్షణ పొందినప్పటికీ కూడా చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, మూర్ఛ రోగం ఉంటుంది. రక్షణ పొందినప్పటికీ ఉంటాయి, ఉండవా? రక్షణ పొందిన వాళ్ళకి తలకాయ నొప్పి రాదా? రక్షణ పొందిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు రావా? రక్షణ పొందిన గుండె ప్రాబ్లం రాదా? ఆపరేషన్ చేయరా? వస్తాయి. అయితే వీటిని శరీరములో ఉండేటువంటి వాటిని జయించుటకు మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి విషయంలో నేను తప్పిస్తాను, మీకు జ్వరమే రాదు, జలుబే చేయదు, కాళ్ళు నొప్పులే రావు, అసలు మీరు చావురు అని చెప్పలా ప్రభు. పాపము ద్వారా ప్రతి ఒక్కడు మరణమునకు దాస్యమైపోయారు. అయితే మరణము నేను జయించి ఉన్నాను కాబట్టి మరణం మీ మీద పని చేయకుండాలంటే మీరు శరీర విషయంలో పాపము లేకుండా ఉండండి. ఆమెన్ చెప్పండి. ఒక వ్యక్తి
మంచం మీద పట్టుకొచ్చారంట. ప్రభు ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే తండ్రి రాజ్యమును గురించి, మరణ పునరుద్ధానముల గురించి, పాపము గురించి, పాపములు ఒప్పించుట నిమిత్తమై ఒక ఇంట్లో యేసు ప్రభు తన శిష్యుల బృందంతో వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఒక బాగలేని వ్యక్తిని మంచం మీద తెచ్చారంట, బాగు చేయించుకొని తీసుకుపోదామని. అక్కడ జనాలు కిక్కిరిసిపోయారంట. ఆ ఇంట్లో, యేసు ప్రభు ఉండే ఇంట్లో లోపలికి వెళ్ళటానికి చీమ కూడా దారి లేదంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడో తెలియదు, మనం తెచ్చినటువంటి యొక్క వ్యక్తిని బాగు చేసుకుని వెళ్దామని వచ్చాం కాబట్టి వెంటనే ఈ యొక్క వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి చేరవేయాలి అని ఆలోచించగా ఆ మంచాన్ని మోసుకొచ్చినటువంటి ఆ నలుగురిలో ఒక వ్యక్తి చెప్పాడంట. అదేంటంటే, మనం లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, ఎవరు మనకు దారి ఎవరు, మన నెట్టి అవతల పడేస్తారు, మన వాళ్ళంతా కదా ఎలాంటి వాళ్ళు. మేలు పొందడానికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఎవరైనా సహాయం చేస్తారా? చేయరు. ఇప్పుడు అందరికీ ఏదైనా పంచుతున్నారనుకోండి ఉచితంగా, అమ్మమ్మ నేను లైన్లో నుంచి ఉంటానంటే రా అంటారా? వెనకాలకి వెళ్ళిపో ఏమంటారు? నువ్వు మాలాగా మేలు పొందడానికి వచ్చావా, ఇక్కడ నుంచో అని అంటారా? వెనకాలకి వెళ్ళిపో అంటారు. ఏమంటారు? మేలు పొందడానికి వస్తే ఎవరన్నా అంతే అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తోసేస్తారు మా వాళ్ళు మంచోళ్ళు కాదని. వాళ్ళలో ఒక వ్యక్తి ఆలోచించి ఇంటి కప్పు మీదకెక్కి కప్పు పెంకులిప్పి పైనుంచి దించుదామన్నారంట. ఒకడు నలుగురు తెచ్చారంట ఆయన్ని మోసుకొని, బాగలేనోడిని. ఈ నలుగురిలో ఒకటి చెప్తే మిగతా ముగ్గురు ఓకే అనుకున్నారంట. అనుకొని పైకెక్కి మంచం అందుకొని పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళి పెంకులు గబా ఇప్పారంట. వీళ్ళు గోల్లో వీళ్ళు ఉన్నారు. ఈలోపు పైనంత ఖాళీ చేసి మంచాన్ని మంచంగా తాళ్ళు కట్టి ప్రభు ఇటు చూశాడంట అన్ని చూసి, ఇది రాంగ్ రూట్, పైకి లాగేయండి అని అనలా. ఏమనలా? పైకి లాగండి అనలా. కుమారుడా, నీ అంత విశ్వాసం వీళ్ళలో నేను చూడలే. నీకు ఈ స్థితి రావటానికి గల కారణం ఏమై ఉన్నదో తెలుసా అంటే, అక్కడ వాళ్ళంతా అనుకుంటున్నారు, మా నాన్నను బట్టేమో, మా అమ్మను బట్టేమో, మా స్నేహితులు బట్టేమో, మా వాళ్ళ పరిచయస్తులు బట్టేమో అని అంటారు అనుకున్నారు వాళ్ళు. ప్రభు అన్నాడు, నీ పాపములను బట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కనుక నీ పాపములను నేను ఇప్పుడు క్షమిస్తున్నాను. నీ విశ్వాసమును బట్టి ఈ పాపముల చేత పేరుకుపోయిన నీ జీవితము ఇంత ఘోరమైనటువంటి స్థితికి వచ్చి ఇక నువ్వు మంచంలో ఉన్నావు. రేపు మంచం నుంచి ఎక్కడికి వెళ్తావు? మట్టిలోకి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? మంచంలో నుంచి ప్రమోషన్ ఎక్కడికి చెప్పండి? ఫస్ట్ కుర్చీలో, తర్వాత దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నీవు ఒక్క ఆశ కలిగి నేను బాగుపడాలనే ఆశతో వచ్చేవే, అదే విశ్వాసం. కనుక నీ వచ్చిన ఆశని బట్టి నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. నీ పాపములను బట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఎవరినో బట్టి కాదు, నీ పాపములను బట్టి నేను క్షమిస్తున్నా, ఇక పాపము చేయొద్దు అని చెప్పాడు. అప్పుడైనా అలా తల ఉంచి కన్నీళ్ళు కార్చుకున్నాడంట. వెంటనే ఆయన మంచం దిగి మంచాన్ని సంకలో పెట్టుకుని వెళ్ళాడంట నడుచుకుంటా. ఆ నలుగురు ఎతుకుతున్నారంట, మా వాడు ఇటు వచ్చాడు, మీ వాడు మంచం ఎత్తుకుపోయాడు కానీ అంటారంట అందరూ. ఆశ్చర్యం లేదు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మోయలేనటువంటి ఈ యొక్క పరిస్థితిలో అనేకులు మోస్తూ ఏంటి నా బ్రతుకు అనుకునే స్థితిలో ఉన్నారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, పాపము వలనే ఒక వ్యక్తికి శిక్ష వస్తుంది, పాపము వలనే ఒక వ్యక్తికి భరించలేనటువంటి స్థితి వస్తుంది, పాపము వలనే ఒక వ్యక్తి వర్ధిల్లవలసినది పోనిచ్చి వర్ధిల్లకుండా జారి పడిపోయే స్థితి వస్తుంది, పాపము వలనే ఒక వ్యక్తి వారి యొక్క జీవితంలో అనుకున్నటువంటి ఉన్నతమైన స్థితికి అనుకున్నట్టుగా చేరకుండా ఎక్కడికో చేరిపోతారు పాపం వలనే. కాబట్టి దీనికి ఎవరు పరిష్కారము, ఎవరికి జవాబు, దీనికి ఎవరు న్యాయం చేసేది అని అంటే విజయవాడ కాదు కదా, ప్రపంచంలో ఉండే డాక్టర్లు కాదండి, మనలో ఉండే పాపమును మనము అసహించుకోవాలా. దేవునికి స్తోత్రం. దేవుడు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే పాపము నియమమును ఆయన రక్తము చేత శుద్ధీకరించి పరిశుద్ధ నియమముగా మనలను చేయుటకు వచ్చాడంతే. హల్లెలూయా. పాపం అంటే ఎన్ని రకాలుగా ఉంటుందో నిర్గమకాండములో 20వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుంది? నీ పొరుగువానిని
ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. నీ పొరుగువాని భర్తను ఆశించకూడదు. నీకు కలిగినటువంటి వాటికంటే అత్యధికంగా ఆశించకూడదు. దేవుడిచ్చిన ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలి, భయముగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ప్రజలను చూసి లోక సంబంధమైన ప్రజలుగా నీవు ఉండటానికి ఇష్టపడకూడదు. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నీవు బ్రతకాలి. నీ మనస్సును నిన్ను మోసం చేయకుండా నీ మనస్సును వాక్యముతో కట్టుదిట్టం చేయాలి. ఇదే కదా ప్రభు చెప్పింది. దీన్ని ఏమంటారు? ప్యూరిఫికేషన్ అంటారు. ఏమంటారండి? మినరల్ వాటర్ తాగుతాం కదా మనము, మున్సిపాలిటీ వాటర్ తాగం కదా, బోర్ వాటర్ తాగం కదా, మినరల్ వాటర్ తాగుతాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్యూరిఫికేషన్, అంటే పవిత్రపరచబడినటువంటి జీవితము. ఇదే ప్రభు కోరుకున్నది మనలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపము అనేటువంటిది, పాపమును మనం జయించలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ పాపము వచ్చినటువంటి విధానము మనిషి ద్వారా కాదు, అపవాది ద్వారా కనుక, అపవాదిని మనము జయించలేం కనుక, అపవాది కుతంత్రపరుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు కనుక వీడి యొక్క కుట్ర, వీడి యొక్క ప్రతిదీ కూడా మనుషుడు జయించలేడు కనుక దేవుడు తన స్వాస్యమైన మనలను ఆ అపవాది యొక్క జ్ఞానమంతటిని, అపవాది పంపిన పాపమంతటిని తీసివేయ నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు. ఆ మరణములో చిరక తాగాడు. ఆ మరణములో శరీరము చీల్చబడింది. ఆ మరణములో అవమానం పొందాడు. ఆ మరణములో ఎంతో మొత్తపడ్డాడు. ఆ మరణములో శపించబడ్డాడు. ఆ మరణములో ఎంతో ఘోరమైన శిక్ష భరించాడు. హల్లెలూయా. చివరికి తలదించాడు మరణానికి. ఆయనను పంపినటువంటి తండ్రి మూడో దినాన మళ్ళా బ్రతికించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన సమాప్తము చేసిన దాంట్లో మరణాన్ని ఆయన జయించాడు మన పక్షంగా. అది మరణమును జయించిన జయ జీవితము మనకు స్వాస్యము, సొంతము కావాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మరణం జయించాడని చెప్పడం కంటే మనం కూడా మరణం జయించే అధికారం మనకి ఇచ్చాడని చెప్పుకోవటం ఎంతో మంచిది. హల్లెలూయా. మనం మరణం జయించగలిగేటువంటి వారిగా ఉన్నాము అని చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే పాపమును ఆయన ఏం చేశాడు? రక్తంతో కడిగివేశాడు. సాతాన్ని ఓడించాడు. వాడి జ్ఞానాన్ని ఎరిగి ఉన్నాడు. వాడిని మోసగాడిని అర్థం చేసుకుని వాడిని జయించాడు. మనము కూడా ఈ శరీర జీవితంలో ఉన్నంత కాలం ఆత్మకు మలినము కలగకుండా, అంటే హృదయంలో ఉండవలసిన వాక్యము మనలో ఉండకుండా చేసేటువంటిది పాపమే. హృదయంలో వాక్యం ఉండకుండా చేసేది ఏంటండి? పాపమే. కాబట్టి పాపము హృదయంలో ఉన్నప్పుడు వాక్యం పనిచేయదు. వాక్యం హృదయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పాపం పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఫస్ట్ ఫినిష్ చేసింది ఏంటంటే మన పక్షంగా మనం బ్రతికి ఉన్నంత కాలం అంతట్లో కూడా ముగించబడేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా దేవుని స్వాస్యం కాకుండా, అపవాది ద్వారా మనం మోసగించబడి మనము మరుగైపోకుండా, మట్టికి మట్టి కాకుండా మనము సజీవులమై తిరిగి లేచుటకు ఆయన తండ్రి పంపిన పనిని మన పక్షంగా నెరవేర్చాడు. కాబట్టి మరణమునకు మనము దాసులము కాదు, పాపమునకు దాసులము కాదు, సాతాను యొక్క మోస చిత్తమైనటువంటి క్రియలకు దాసులము కాదు. మనము దేవునిని ఎరిగిన, దేవుని ప్రేమను ఎరిగిన, దేవుని యొక్క పునరుద్ధానము స్వతంత్రించుకునేటువంటి వారిగా, అర్హులుగా మనము ఉన్నాము ఆయన యొక్క ముగింపు ద్వారా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక చిన్న ప్రశ్న వేస్తానండి. ఈ వాక్యము రికార్డ్ చేయబడతా ఉంది. వాళ్ళకు కూడా నేను చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఏ సంఘమైనా, ఏ దేశమైనా ప్రభువును ఆరాధించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేయి వేస్తూ, రక్తంలో, శరీరంలో ఆల్ నైట్ ప్రేయర్కి వస్తూ, నెలంతా కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన సంపాదనలో యథార్థంగా దేవునికి దశంభాగం ఇస్తూ, కానుక వేస్తూ, కుటుంబ ప్రార్థన జరిగించుకుంటూ, వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళినా మలినము కాకుండా, పాపంలో పడిపోకుండా వారిని వారు కాపాడుకుంటూ ఉన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఇదే కదా మనకు కావాల్సింది. ఇదే కావాలన్నా ఇంకా ఇది ఏం వద్దంటారా? ప్రభు అడిగింది అదే కదండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమన్నాడండి? భూమి మీద మనము తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు కాదు, కానీ మనము నిత్య ఆనంద గృహానికి చేరుట కొరకే ఇక్కడ ఆరాధించుతున్నాము. ఇక్కడ రక్షణ పొంది ఉన్నాము. ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము. వేకువన లేచి పక్షులు లేక మునిపే ఆయన్ని స్తుతించుచున్నాము. ఆమేన్ చెప్పండి. ఇందుకోసమేనా? ఇందుకోసమే మనం రక్షించబడింది.
హల్లెలూయా. ఇందుకోసమే రక్షించబడిన వారిగా రక్షించబడితే వారికి భూమి మీద అన్ని దేవుడు ఇస్తాడండి. మనం అడగనక్కర్లా ఇది కావాలి అది కావాలని. జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. ఓటమి అనేటువంటిది వచ్చినప్పటికీ ఆ ఓటమి సమృద్ధికరంగా దీవెనకరంగా మార్చివేస్తాడు. దరిద్రులను పెంట కుప్పల మీద ఉండు వారిని ధనికులతో సమానంగా కూర్చుండబెట్టుటకు నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. ఎవరి కోసం వచ్చాడు ప్రభు? దరిద్రులను పెంట కుప్పల మీద ఉన్నవారిని గనులతో సమానంగా కూర్చుండబెట్టుటకు నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కోటీశ్వరులు ఎవరైనా ఉన్నారా? వాక్యం వినేవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారా? దేవునికి స్తోత్రం గాక. ఒకవేళ కోటీశ్వరులుగా ఉన్నా మా కోట్లను బట్టి, మా డబ్బు బంగారమును బట్టి మేము పరలోకం వెళ్తాం అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? కోటీశ్వరులకు పరలోకంలో ఫ్రీ, రక్షణ వద్దు. కోటీశ్వరులకు పరలోకంలోకి వెళ్ళిపోవచ్చు, రక్షణ వద్దు అని ఉందా? ఉందా? కోటీశ్వరులు రక్షణ పొందనక్కర్లేదు అనుందా బైబిల్లో? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును మనము జయించాలి. ఆ యొక్క మంచం మీద దించబడినటువంటి ఆ యొక్క వ్యక్తి వెంటనే స్వస్థత పొంది ఆ మంచంలో నుంచి వెళ్ళిపోవటం, ఆ మంచాన్ని వాడి ఎత్తుకెళ్ళిపోవటం ఎంత ఆశ్చర్యం అండి! ఇది ఎంత ఆనందం అండి! ఎంత అద్భుతం అండి! దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన ఎవరు కూడా మోయనక్కర్లా, నూతన జీవితాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన సమాప్తం చేసిన మొట్టమొదటి దాంట్లో మన పాపం ద్వారా వచ్చినటువంటి శిక్ష అంతటిని కూడా ఆయన కొట్టివేశాడు. మనం ఏం చేయాలంటే ఈ శరీరమునకు మాలిన్యం అంటకుండా దీన్ని మనము కాపాడుకునే నిత్య బాధ్యత మనం కలిగి ఉండాలి. ప్రభు అయితే మరణమును, పాపం మన మీద పని చేయకుండా, దరిద్రత మనం పని చేయకుండా పెంటకుప్పల మీద ఉండేటువంటి వారు ఎత్తుక్కుంటూ ఉంటారనమాట. ఎక్కడ దొరుకుతుంది నాకు ఆహారం, ఎక్కడ నాకు డబ్బు దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే ఏ బిజినెస్ చేస్తే నాకు ఇది కలిసి వస్తుంది, నేను ఏ జాబ్ కొడితే నాకు కలిసి వస్తుంది, నేను ఏ ఇంట్లోకి వెళ్తే బాగుంటుంది, నేను ఎక్కడ బ్రతికితే, నేను అమెరికాలో ఉండాలన్నా, ఢిల్లీలో ఉండాలన్నా, నేను హైదరాబాద్లో ఉండాలన్నా, నేను మెడ్రాస్లో ఉండాలన్నా, నేను విజయవాడలో ఉండాలన్నా, మంగళగిరిలో ఉండాలన్నా, నేను ఎక్కడుంటే నాకు బాగుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది, నా డెవలప్మెంట్ నేను మార్చేసుకుంటా, నేను ఇక్కడ ఉన్నాను అని అంటే కాదండి. ఆశీర్వాదం అటు రాదండి. అలా డెవలప్ అవ్వలేవు. దూరపు కొండలు నునుపు అంటారు పెద్దవాళ్ళు. ఏమంటారు చెప్పండి? దూరపు కొండలు నునుపు. మొన్న నేను ఒక న్యూస్ చూశాను, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒక అతనంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ప్రయాణం చేస్తూ ఉంటే ఆమెకి గాజులు అంటే ఎక్కువ ఇష్టం. ఏమి ఇష్టం చెప్పండి? గాజులు. కొంతమందికి గాజులు ఇష్టం, కొంతమందికి పువ్వులు ఇష్టం, కొంతమందికి బట్టలు ఇష్టం, కొంతమందికి స్పెట్స్ ఇష్టం, కొంతమందికి షూస్ ఇష్టం, కొంతమందికి ఉంగరాలు ఇష్టం. రకరకాల ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి హెయిర్ స్టైల్ ఇష్టం, హెయిర్ స్టైల్. కొంతమందికి పచ్చ పొడిపించుకోవటం ఇష్టం, కొంతమందికి ఏదేదో ఇష్టం కదా. అవునా కదండి? ఇలాంటి వాళ్ళు మీకు కనబడతారు లేదా? మీరున్న ప్రాంతాల్లో కనబడతారు లేదా? మనం వెళ్ళి ఇది ఎందుకు నీకు ఇష్టం, ఇది మానేయి, నాలాగుండా ఉంటారు వాళ్ళు. ఉంటారా? ఉంటారండి? ఉండరు. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం నీది, నా ఇష్టం నీది, నాది నాదే, నీది నీది అంటారు కదా. కాబట్టి మనకి ఎవరితో సంబంధం లేదు. ఈ లోకంలో దేన్ని ఎవరు వెంబడిస్తున్నారు ఎక్కువగానంటే, ఈ లోకంలో చాలామంది అజ్ఞానాన్ని, అవివేకాన్ని, జరగబోయేటువంటి ఘోరమైన పరిస్థితులను వాళ్ళు ముందుగా ఆలోచించకుండా ప్రజెంట్ సిచ్యువేషన్, నాకు ఇది కావాలి, ఇది కావాలి, నేను ఇది పొందాలి, అది అనుభవించాలి, నేను ఎందుకు గొప్పవాడిని కాలేను, నేను ఎందుకు చేసింది నెరవేర్చలేను, నాకెందుకు ధైర్యం లేదు, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉంటాను, నేను అన్నీ చేయగలను అని అనుకుంటున్నాడు. కానీ వాడి లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎంతటి వాడైనా ఎవరైనా కానీ దేవుని మార్గంలోకి రావాల్సిందే. దాని ద్వారా ఏంటంటే మనకు నిత్య మరణము తప్పిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఆయన పొందినటువంటి ఆ చిరకను బట్టి, పొందిన శిక్షను బట్టి, పొందిన గాయమును బట్టి, మరణించిన మరణమును బట్టి ఆయన చివరికి చేసింది ఏంటంటే, ఆయన మరలా పునరుద్ధానుడై ఈ రాత్రి ఉదయానికి తెల్లారిపోయినట్లుగా ఆయన మరణము ఉదయం కల్లా సజీవమైపోయింది. హల్లెలూయా. నిన్న సాయంత్రం బాగా అలసిపోయాం మనం కదా, రాత్రికి నిద్రపోయాం కదా, తెల్లారిపోయింది కదా. నిన్న విషయాలు గుర్తున్నాయి మనకు. మళ్ళీ ఈరోజు టిఫిన్ చేయాలి, ఈరోజు మరలా పనికి వెళ్ళాలి, మరలా ఈరోజు మధ్యాహ్నం
భోజనం చేయాలి, మళ్ళీ రాత్రి భోజనం చేయాలి, మళ్ళీ పడకలోకి వెళ్ళాలి, మళ్ళీ మర్చిపోతాం. రాత్రి అయిపోయినాక మరలా పొద్దున్నే మరలా ఇంకొక సెకండ్ని స్టార్ట్ చేస్తాం. అవునండి, మరణాన్ని కూడా దేవుడు అలా చేశాడండి. నిన్న మనము పొందినటువంటి శ్రమ, పోయిన వారమంతా భరించినటువంటి శ్రమ, పోయిన నెలంతా 5 నెలలు అనుభవించినటువంటి శ్రమ ఎంతో ఘోరమే. కానీ మర్చిపోయామండి. జనవరి 1 రోజు జరిగింది మీకు గుర్తుందా? 2వ తారీఖు జరిగింది, 3వ తారీఖు జరిగింది. రేపు నేను బ్రతకాలి, వచ్చే నెల నేను బాగుండాలి, నా పరిస్థితులను అధిగమించాలి, వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలి, బ్రైట్గా నా జీవితం వెలుగుమయమై ఉండాలి అనుకుంటా పోతాం కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది అనుకుంటా పోతే అలా జరుగుతుందా? చాలామందికి జరగట్లేదండి. కాబట్టి ఇక్కడ కొన్ని పరిస్థితులు చాలామందిని ఓడిస్తున్నాయి కనుక ఇక్కడ ప్రభు పొందినటువంటి ఈ యొక్క మరణము, ఈ చేదు, ఈ యొక్క పాపము, ఈ యొక్క అపవాది యొక్క జ్ఞానం అంతటిని ఆయన ఓడించాడు కనుక శరీర జీవితంలో బ్రతికి ఉన్న మనము ఆత్మీయ జీవితంలో సిద్ధమే. పౌలు అన్నాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈ భూలోకంలో బ్రతుకుతున్న మనం కూడా ఆత్మీయతలో సిద్ధమే. ఈరోజు మనం కన్ను మూసినా పరలోకం వెళతాం. ఎంతమందికి ఆ నమ్మకం ఉందో వాళ్ళంతా వెళతారు. ఒకవేళ నమ్మకం లేకపోతే రక్షించబడి కూడా వాళ్ళ శరీరం మలినమైందని అర్థం. ఆమె చెప్పండి. ఆ శరీరాన్ని మలినంలో నుంచి మరలా పవిత్రపరచుకున్నటకు మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. తర్వాత పాపము అంటకుండా బ్రతకాలి. అని ఏం చేయాలండి? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అయితే ఇప్పుడు అతిక్రమములు దాచిపెట్టువాడు ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా, డబ్బున్నోళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు ఎవరైనా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే ఏంటి? వదిలివేయటం అంటే అర్థం ఏంటి? దాంట్లో తాత్పర్యం ఇక చేయకూడదని అర్థం. పదం వేరే, అర్థం వేరే, తాత్పర్యం వేరే అండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. విడిచిపెట్టమంటే ఏంటి? అర్థం ఏంటి? ఇక చచ్చేదాకా చేయకూడదా? పక్క రోజు చేయాలనే, అవసరమైతే చేయాలన్నా, నెక్స్ట్ వీక్ చేయాలన్నా, నెక్స్ట్ మంత్ చేయాలన్నా పాపం చచ్చేదాకా చేయకూడదు. ఆమెన్ చెప్పండి. అవునా? అవునా? ఇప్పుడు లెక్క చేస్తున్నామండి. లెక్క ప్లస్ దగ్గర మైనస్ వేసాం, ఆన్సర్ వస్తుందా? ప్లస్ దగ్గర మైనస్ దగ్గర ప్లస్ వేసాం, ఆన్సర్ వస్తుంది. మన జీవితంలో మైనస్ మనం వేసుకుంటే ప్రతిఫలం ఎక్కడ వస్తుంది? మన జీవితంలో మైనస్లు వేసుకోవాలా, ప్లస్లు వేసుకోవాలా? చాలామంది మైనస్లు వేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ జీవితంలో మనము చేయవలసింది ఏంటంటే, ప్రభువు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క ఆత్మరక్షణ మనం సంపాదించుకున్నాం. 100% గ్యారంటీ. దాని విషయం సంతోషం. అయితే బ్రతికి ఉండవలసిన మన జీవిత దినాలు ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నాయి మనకు మిగిలి. అయితే ఆ జీవితము ఆత్మ ఆయన వద్దకు చేరేంత వరకు ముందు ఉన్న జీవితము శరీరం మలినము కాకుండా బ్రతకాలి. ఆమె చెప్పండి. నీ మనసు హృదయం మోసకరమైందంట. అపవాదే కాదు మోసకరమైన వాడు, హృదయం కూడా మోసకరమైందంట. ఈ రోజుల్లో చాలామంది నిన్ను మోసం చేసింది ఎవరనంటే సైతానుగాడు అంటారు. ఎవరంటారు? నా హృదయమే అని చెప్పి ఎవరన్నా అంటారా? అంటారా? నీవు అంగీకరించకుండా జరుగుతుంది ఏదైనా? నీవు అంగీకరిస్తే జరుగుతుందా? రా బాబాయ్ చెరో గ్లాస్ తాగుదామంటే, పదరా బాబాయ్ తాగుదాం, మా అమ్మ ఆవిడికి తెలియకుండా, మా పిల్లలకు తెలియకుండా, మా దేవుడికి తెలియకుండా కళ్ళు మూసుకొని తాగేద్దాం పిల్లిలాగా అనుకుంటే తాగిన తర్వాత వాసన రాదా? అంటే పక్కనోడిదైనా పాపం నీది కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ విషయంలో ఆయన ఏమన్నాడండి? ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆత్మ విషయములో దీనులు అంటే ఏంటండి? ఆత్మ అంటే ఏంటి? దురాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది?
తగ్గిస్తుంది, తగిన సమయంలో హెచ్చిస్తుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఏమండి, ఒక రోజున దేవుని కృప పొందనివ్వకుండా తగ్గించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఆత్మ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్న కాలం అంతా కూడా మరణించేంత వరకు ఆయన ఎక్కడ హెచ్చించుకోకుండా ఆయన అన్నింటికీ, అందరికీ, సామాన్యమైన వారి దగ్గర నుండి అధికారులు, రాజుల వరకు ఆయన ఏం చేశాడు? తల దించుకున్నాడు, తగ్గించుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన చిరకను ముట్టుకొని ఆయన ప్రాణం విడిచిపెట్టాడు సిలువలో. అయితే దేవుడు తన తల ఎత్తాడు మూడో రోజు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తల దించాడు. ఆయన తల ఎత్తింది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు, శరీరధారిగా పంపినటువంటి ఆత్మనాథుడు, మనలో జీవం పోసినటువంటి సృష్టికర్త తన శరీరధారైన కుమారుణ్ణి సజీవుడిగా లేపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ శరీరమునకు మలినము కలగకుండా బ్రతకటము ప్రభు యొక్క బాధ్యత కాదు, మన బాధ్యత. మనం చొక్కా మార్చుకోవడం ప్రభు బాధ్యత, మన బాధ్యత. ఎందుకు మార్చుకుంటాం చొక్కాయి? కంపు కొడుతుందని. ప్రభువుకి ఏమైనా చొక్కాయి మురికైతే కంపు కొడుతుందా? పరలోకం ఉన్న ప్రభువుకి మనకు కొడుతుందా? మనం ఇంపితం చేసుకొని ఆ కంపు మీద పౌడర్ సెంటు కొట్టేసి ఉన్నాం అనుకో, పక్కన వాళ్ళు అరే నీ దగ్గర పౌడర్ వాసన వస్తుంది, సెంటు వాసన వస్తుంది, కంపు వాసన వస్తుందని అంటారు పక్కన వాళ్ళు. వాడు ఆ మాట అనకూడదు, ఆ మాట ఊరంతా పాకిపోయి వీధంతా ఊరంతా చెప్పుకుంటారని చొక్కా మారుస్తావు. ప్రభువుకేం కంపు కొట్టదు. ఇప్పుడు నీ దేహం శుభ్రంగా ఉంటే నీ బట్టలు కంపు కొట్టవు. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడండి ఆయన? నీ ప్రాణము కంటే నీ దేహము విలువైనది, వస్త్రము కంటే నీ ఆత్మ విలువైనది అని అంటాడు. ఏమంటాడండి? వస్త్రము కంటే ఆత్మ విలువైనది, దేహము కంటే ప్రాణము విలువైనది. దేవునికి స్తోత్రం. మనం దేనికి విలువిస్తున్నాం? ప్రాణానికి, ఆత్మక, వస్త్రానికి, దేహానికి? వస్త్రానికి, దేహానికి కదా మనం విలువ ఇవ్వాల్సింది. వస్త్రం దేహం ఎలా ఉన్నా కూడా చలమణి అయిపోతుంది. బీదవాళ్ళు మనలాగా కలర్ మెయింటెనెన్స్ చేయరు. ఏదో ఒక చొక్కా, ఏదో ఒక బనియన్ వేసుకొని కూలి పనికి వెళ్ళిపోతారు. హాయిగా 3 పూటలు తింటారు, హాయిగా సంతోషంగా పడుకుంటారు. వాళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా మరణం అనే భయమే ఉండదు వాళ్ళకి. వాళ్ళు పడకలకు వెళ్ళేటప్పుడు ప్రభువా నేను ఎలా బ్రతికానో, ఎలా కష్టపడ్డానో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, ఎంతకాలం బ్రతుకుతానో, నా బాధ్యతలు ఏంటో, నా సంతోషం ఏంటో అంతా నువ్వు చూస్తున్నావు. కనుక ఒకరోజు నీ వడిలో విశ్రమించాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని ఆ బీదోడు. కానీ బీదోడు యొక్క జీవితం అలాంటిదని మనం అనుకోం. వాడు దిక్కులేనాడు, వాడు పెంటలాగున్నాడు, వాడు పనికిరాడు అనుకుంటాం మనం. కానీ వాడు పరలోకం వెళ్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కురుపులతో ఉన్న లాజర్. కురుపులతో ఉన్న ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. కురుపులతో ఉన్న లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. దేవునికి స్తోత్రం. కురుపులతో ఉన్నటువంటి మరణ స్థితికి దిగజారిపోయినటువంటి యోబు మరలా వర్ధిల్లెను. ఎలాగూ సాధ్యమైంది? అగ్నిగుండములో వేసిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునితో పాటు అగ్నిగుండములో రాజులకు, ప్రజలకు కనబడెను. 3 వేయిగా 4 కనబడెను. ఎలాగూ కనబడెను? ప్రశ్న. ఈ ప్రశ్నలంటికి జవాబు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరమునకు మలినము లేకుండా మనల్ని మనం కాపాడుకున్నాం కాబట్టి. ఆమె చెప్పండి. శరీరానికి ఒకవేళ ఫుడ్ లేకుండా, మెడిసిన్ లేకుండా, మంచి పాలు, గుడ్డు, శక్తి కలిగిన ఫుడ్ లేకుండా, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోయినా మనకు జబ్బు, మనకు కురుపులు, మనం మరణకరమైన స్థితికి వెళ్ళొచ్చేమో. కానీ హృదయానికి, తలంపులకు, మరణించే కాలము వరకు నీవు విశ్వసించినటువంటి ఆ దేవాతి దేవునికి, నిన్ను మరణం నుంచి తప్పించిన ఆ దేవాతి దేవునికి, నిన్ను తప్పించుటకు మరణము పొందినటువంటి ఆ దేవాతి దేవునికి నీవు స్వాస్యంగా జీవించాలి. అంటే ఈ శరీరానికి మలినం కాకుండా నువ్వు జీవించాలి. అందుకోసమే ఇట్ ఈస్ ఫినిష్. నేనైతే ప్రభువా నీ బిడ్డల కొరకు చేయవలసింది చేశాను. ఇక నీ బిడ్డలు వారి వారి క్రియలను బట్టి నీవు వారిని దృష్టించి వారందరినీ కూడా నాకు నీవు ఇస్తున్న స్వాస్యములో వారందరినీ కూడా ఆ స్వాస్యములో భాగం ఇచ్చి నాతో పాటు అనేక స్థలాల్లో వారిని కూడా ఉంచువా అని తండ్రికి ప్రభు
యేసు ప్రభు అప్పగించుకున్నాడు. అందుకే తన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మన శరీరానికి మలినము కాకూడదు. ఏంటండి, సినిమా పాటలు పెట్టుకుని కొంతమంది డ్యాన్స్లు వేస్తారు, టైంపాస్. ఏంటి, సినిమా సీరియల్స్ చూసి కుటుంబాలను పాడు చేసుకుంటారు కొంతమంది స్త్రీ పురుషులు. ప్రభు అంటాడు, స్త్రీ అయినా పురుషుడైనా వారి మనసే కానీ, వారి శరీరమే కానీ, వారి యొక్క డ్రెస్అప్పే కానీ, ఏదైనా కానీ ఆపోజిట్గా పని చేయకూడదంట. దేని కొరకు దేవుడు నిర్ణయించాడో దాని కొరకు ప్రతిష్ఠించి మనం బ్రతకాలంటండి. శరీరం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఎంత పోషించినా ఇది స్థిరముగా ఉండేటువంటిది కాదు. ఈనుమైన అగ్నికి కరిగిపోవాల్సిందే. హల్లెలూయా. రాళ్ళైనా ఈ యొక్క రోహిణి కార్తిలో బద్దలైపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మేఘమైన వర్షంలా కారిపోద్దంట. వర్షమంతా ఎండకి ఆవిరై మేఘంలాగా అయిపోద్దంట. దేనికి స్టాండర్డ్ ఉంది భూమి మీద? మనకే స్టాండర్డ్ ఉందని చెప్పండి. చెప్పండి, చెప్పండి. మనం మట్టిలో పెట్టబడినప్పటికీ మరలా లేస్తాం. ఆమేన్ చెప్పండి. చెప్పండి. మట్టిలో పెట్టబడినప్పటికీ మనం మరలా చెప్పండి లేస్తాం. ఎలాగూ ఈ శరీరానికి మలినము లేకుండా జీవించితే. హల్లెలూయా. ఈ శరీరానికి ఇది ఇక్కడ చెప్పింది ప్రభు. ఆత్మకైతే నేను ఉత్తరవాదిగా పంపబడ్డాను. ప్రభు యొక్క ఆత్మను రక్షించుట కొరకు అపవాది ద్వారా మోసగించబడి మీరు పాపముతో మరణించి అగ్నిగుండంకి వెళ్లకుండా తప్పించుటకు మీ వల్ల కాదు గనక నా తండ్రి పంపినటువంటి ప్రకారంగా నేను వచ్చి మీ పక్షంగా నేను చేసి ఆ పాపాన్ని, ఆ యొక్క పాపమునకు కర్తైన అపవాదిని, వాని యొక్క జ్ఞానమును, కుట్ర అంతటినీ నేను జయించి 3 రోజులు ఆ యొక్క రాత్రి సమాధిలో ఉండి నేను మరలా సజీవుడినై నా తండ్రి చిత్తము చొప్పున బయటకు వచ్చాను. మీరు కూడా అదే రీతిగా బయటికి రావాలి కనుక శరీరమునకు మలినము కాకుండా మీరు జాగ్రత్తగా జీవించండి అన్నాడు. ఆమేన్ చెప్పండి. శరీరమునకు మలినము లేకుండా, అది మన బాధ్యత. ఆత్మను పరలోకం తీసుకెళ్ళటం పాస్టర్ గారి బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత, స్నేహితుని బాధ్యత, పక్కింటోళ్ళ బాధ్యత. ఆత్మను పరలోకం తీసుకెళ్ళటం ఎవరి బాధ్యత? చెప్పండి, చెప్పండి. యేసు ప్రభు యొక్క బాధ్యత అని చెప్పండి. నువ్వు పవిత్రంగా జీవించినందుకే యేసు ప్రభు దూతలు వచ్చి నిన్ను విడిచిపెట్టబడిన స్థలంలో ఉంచకుండా వారు నిన్ను లేపి నీ తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నీ స్థలం ఇది కాదు అని తీసుకెళ్ళిపోతారు. ఆమేన్, ఆమేన్. శరీరమునకు మలినమున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోవాల్సి వచ్చినా ఒప్పుకోకుండా ప్రార్థన చేసుకుంటూ, విడిచిపెట్టాల్సి వచ్చినా విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుంటూ బల తీసుకుంటూ ఉన్నామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? కాబట్టి విశ్వాస జీవితంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తలదించి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మను తండ్రి స్వీకరించాడు. ఆ కుమారుడు చెప్తున్నాడు, మీ పక్షంగా నేను చేయవలసింది చేసేసాను, ఫినిష్ చేశాను. కాబట్టి మీ శరీరమునకు మీకు ఏ అపకారం లేకుండా, ఏ మాలిన్యము కలగకుండా నా శరీరము, నా రక్తము మీరు తిని త్రాగుతూ, మీరు వాక్యానుసారంగా జీవిస్తూ, లోకములో ఉండే అనేకుల యొక్క విధానమును మీరు అర్థం చేసుకుంటూ, మీ విధానమును వాక్యానుసారంగా స్థిరపరచుకుంటూ మీరు ఉన్న ఎడల మీరు కూడా ఒక రోజున ఈ లోకాన్ని ముగించి, మరణము ద్వారా శరీర జీవితాన్ని ముగించి, లోకాన్ని జయించి నా తండ్రి ఇంట నాతో పాటు, ప్రవక్తలతో పాటు, శిష్యులతో పాటు యుగయుగములు జీవిస్తారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది రక్షణ పొందలేదో, ఎంతమంది ప్రభువుని అంగీకరించలేదో, ఎంతమంది దేవుని యొక్క నీతిని ఇష్టపడలేదో, ఆ నీతిని విశ్వసించలేదో, ఎంతమంది రక్షణ పొంది కూడా విడిచిపెట్టలేదో, పొరపాట్లలో ఉన్నారో, అభివృద్ధి లేదో, ఆశీర్వాదం లేదో, నాకు అభివృద్ధి ఆశీర్వాదం లేకపోవడానికి కారణం నా పొరపాట్లే అని గ్రహించలేదో, రక్షించబడినప్పటికీ కూడా గ్రహించి మరలా విడిచిపెట్టి మరలా పశ్చాత్తాపం చెంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొని మీరు బ్రతకండి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరెవరైతే ఆ రీతిగా సిద్ధపడతారో వారు భూమి మీద మంచి దినములు చూచుదురుగాక.
మంచి ఆశీర్వాదములు పొందుదురుగాక. రక్షణ పొందిన వారు రక్షణ పొంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవునికి ఇష్టలై బ్రతుకుటకు మొదటి అడుగు వేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా వర్ధల చేస్తాడో, దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో తెలియదు కనుక ఆ ఆశీర్వాదానికి అర్హులుగా నేను మీరు సిద్ధపడదుముగాక. ఒకళ్ళు కన్నీళ్లు కార్చుట ద్వారా దేవుడు వారి కన్నీటిని అంగీకరించి కన్నీటికి ప్రతిగా ఆనంద బాష్పములు వారికి ఇచ్చునానుంది బైబిల్లో. నా కొరకు నువ్వు కన్నీరు గారిస్తే నాకెట్టిస్తాడు? ఇప్పుడు నాకు బాగలేదు, నువ్వు మాత్రలు వేసుకుని తగ్గుతుందా? నాకు నువ్వు ఇంజక్షన్ వేసుకుని తగ్గుతుందా? నాకు బాగలేకపోతే నేను మాత్రలు వేసుకోవాలి, నేను ఇంజక్షన్ వేయించుకోవాలి. ఆమెన్. అంతే కదా. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనము ఏ విషయంలో బాగోలేమో బాగుండాలని మనము రక్షణ పొందాలి. పొంది ఉన్నట్లయితే అభివృద్ధి, ఆశీర్వాదం, దేవుని యొక్క కార్యములు, దేవుని జాడలు, దేవుని యొక్క క్రియలు నీలో కనపడకపోతే మరలా పశ్చాత్తాపడి, దేవా నేను ఇదివరకట్లా కాదు, దేవా నేను ఇప్పుడైతే నీ చిత్త ప్రకారంగా జీవిస్తానయ్యా, నన్ను కనికరించు, నన్ను కరుణించు, నా పక్షంగా జాలి చూపించు, నన్ను ధైర్యపరచు, బలపరచు, నా కొరకు నువ్వు దాచి ఉంచిన ప్రతి దీవెన నాకు సొత్తుగా స్వతంత్రింపచేయి. నేను అలాంటి స్థితిలో నా కుటుంబంలో ఉండాలి, అలాంటి స్థితిలో నీ సంఘంలో నిలబడాలి, అలాంటి స్థితిలో అన్ని జనులలో బ్రతకాలి అనే రీతిగా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన పక్షంగా ఉన్న అన్నిటిని కూడా దేవుడు ఫినిష్ చేశాడు. పాపమును కర్తైన సాతాన్ని, మరణాన్ని. కాబట్టి మన శరీరం మలినం కాకుండా మనము బ్రతుకుదుము కాక, మన మనస్సు మలినము కాకుండా మనం బ్రతుకుదుము గాక, మన ద్వారా మన కుటుంబములు దీవించబడును గాక, నీ ద్వారా ఇంకొక వ్యక్తి ఆశీర్వదించబడును గాక, ఇంకొక కుటుంబం దీవించబడును గాక. ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచు నాయనా. దేవా భవిష్యత్తులో మేలు నేను చూడాలి. దేవా ఈ వారములో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో, భవిష్యత్తులో మేలు చూడాలి, దీవెన చూడాలి, క్షేమకరమైనటువంటి మేలు, క్షేమకరమైన దీవెన నేను చూడాలి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. అందరు నిలబడి ప్రార్థన చేద్దాం. ఒకే ఒక నిమిషం. రక్షించబడ్డావా? రక్షించబడి ఉన్నట్లయితే శరీరమునకు మలినము కాకుండానట్లుగా ఆ మంచం మీద నుంచి దించిన వ్యక్తికి ఎంత మలినం ఉందో తెలియదు, కానీ పాపము పెరిగిపోయి ఇక కూర్చోలేని స్థితిలో, ఇక పడుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇక మరణానికి చేరువయ్యాడు. అయితే దేవుడు చెప్పాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక నువ్వు పాపము చేయొద్దు, బ్రతుకు అన్నాడు. అక్కడ అతను స్వస్థత పొంది తన మంచాన్ని తన చంకలో పెట్టుకొని పోయాడు, బ్రతికాడు, సాక్షిగా నిలిచాడు. నీవు కూడా బ్రతకాలి, సాక్షిగా నిలబడాలి. దేవుని రాజ్యానికి వెళ్ళక మునిపే కొన్ని ఆత్మలకు నీవు ప్రకాశించాలి, కొన్ని జీవితాలకు నీవు దేవుని ఆశీర్వాదాలు పొందిన సాక్షిగా కనబడాలి. రక్షించబడిన నీవు కొంతమందికి ఆశీర్వాదకరంగా నిలబడాలి. నీ దీవెన అనేకులు చూడాలి. దేవుని దీవెన ఇలాగ ఉన్నదా, అయితే నాకు కూడా ఈ దీవెన కావాలి అని దేవుని దీవెన అనేకులు ఆశించాలి నీ ద్వారా. దేవా నీ కనుదృష్టి నా మీద ఉంచు నాయనా. దేవా నా హృదయమును, నా శరీరమును, నా యొక్క ప్రాణమును దేవా నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఈ లోకంలో విపరీతమైన పరిస్థితులు మమ్మల్ని బలహీనపరిచినప్పటికీ కూడా మేమైతే నా ప్రభువా బలహీనము చెందము. మేము నా ప్రభువా నీ ప్రాణము ద్వారా, దేవా నీ రక్తము ద్వారా, నీ త్యాగము ద్వారా, నీ పునరుద్ధానము ద్వారా మేము నీ సొత్తని ముద్రించబడి, భద్రపరచబడి, కొనబడిన సొత్తై ఉన్నాం, కొనబడిన సొత్తై ఉన్నాం. భవిష్యత్తులో నా ప్రభువా నీవు నాకేం చేయబోతున్నావో తెలియదు, కానీ అది నాకు అనుదినము నీ ప్రేమను అనుభవిస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నేను చేరినట్లుగా, నీ దీవెన శిఖరాలకు నేను చేరినట్లుగా, నీ కృపకు పాత్రునిగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను చేయనైనా. నా బిడ్డలు దీవించబడాలి. నా ఇంటి పరిస్థితులనైనా నీ కృప చేత, నా నీతిని బట్టి నా నివాస స్థలం వర్ధల చేస్తానన్నావు. నాకు నివాస స్థలాన్ని వర్ధల చేయాలి ప్రభువా. నేను నీకు సాక్షిగా ఉండాలి, నా కుటుంబం సాక్షిగా ఉండాలి, నీ మందిరావరణలో, నీ సంఘంలో, ఆరాధనలో సాక్షిగా ఉండాలి.
ఈ రోజుల్లో చాలామంది ప్రభువా దేవ బ్రతుకుతున్నారే కానీ బ్రతుకులలో సంపూర్ణమైన సంతృప్తి, సంతోషము, ఆనందము, జై జీవితం లేదు ప్రభువా. అలాంటి స్థితి కాదు ప్రభువా. నీవు నన్ను కడిగి ఉన్నావు, నీవు నన్ను శుద్ధీకరించి ఉన్నావు, నీవు నాకు ప్రాణం పెట్టి ఉన్నావు, నా కొరకు సమస్తము నా ప్రభ ముగించి ఉన్నావు కనుక నేను నా ప్రభా నీ కృపలేని వ్యక్తిగా కాదు, నీ కృప కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నాను ప్రభువా. దానిని బట్టి నన్ను నా ప్రభా కనికరించి అనేకులు ఎదుట ఒక సాక్షిగా నన్ను చేయి. సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ.